సెంచరీ కోడ్స్లో మనం గుర్తుపెట్టుకోవాలంటే ఫస్ట్ ఇయర్ కోడ్స్ గుర్తుపెట్టుకోవాలి. 100కు 5, 200 3, 300 1, 400 0 తీసుకున్నాం. ఇక్కడ మనం సెంచరీలలో 1600 తీసుకున్నాం. ఇది బై 400 చేత డివైడ్ చేస్తే మనకి 0 వస్తుంది. సిమిలర్లీ 1900 యొక్క సెంచరీ కోడ్ వచ్చేసి బై 400 చేద్దాం. 2020 గెట్స్ క్యాన్సల్. 4 16 అయిపోయిన తర్వాత ఇక్కడ 3 వస్తుంది. నాకు రిమైండర్ వచ్చేసి మనకి 1900/400 అంటే 300. ఇక్కడ మనకు ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 1900 ఈక్వల్ టు 1600 ప్లస్ 300. ఇక్కడ మనకు దీని యొక్క కోడ్ వచ్చేసి 0 వస్తుంది. అవి 0 ప్లస్ 300 డివైడెడ్ బై మనకు 300కు 1 వస్తుంది. ఇక్కడ 300కి వచ్చేసి మనకి ఎంత వచ్చింది? మనకి 1 వచ్చింది. దేర్ఫోర్ 0 ప్లస్ 1 అంటే 1. 1900కి మనకి కోడ్ వచ్చేసి 1 వచ్చింది. అలాగే 1800 మీన్స్ 1600 ప్లస్ 200. 1600 మీన్స్ 0, 200కి వచ్చేసి 3. దేర్ఫోర్ 1800కి మనకి కోడ్ వచ్చేసి 3 వస్తుంది. దేర్ఫోర్ 2000 తీసుకుందాం. 2000 తీసుకున్నట్లయితే మనకు 400 × 5 అవుతుంది. 400కి వచ్చేసి మనకు 0 × 5 = 0. సెంచరీ కోడ్ 0. ఈ విధంగా మనం సెంచరీ కోడ్ను ఐడెంటిఫై చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్రాబ్లం వచ్చేసి వాట్ వాజ్ ద డే ఆఫ్ ద వీక్ ఆన్ 3rd July 1982. ఇక్కడ మనకు డైరెక్ట్ అడిగింది. ఇక్కడ వాట్ వాజ్ ద డే ఆఫ్ ద వీక్ ఆన్ 3rd July 1982. ఇక్కడ 3వ జూలై 1982 ఏ వారం అవుతుందని అడిగింది. ఇందులో మనం చేయాల్సింది ఏంటంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలి. అందులో ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ ఎట్లా ఇస్తారంటే అది థర్స్డే అవుతుందా లేదా ఫ్రైడే అవుతుందా లేదా సాటర్డే అవుతుందా లేదా మండే అవుతుందా అని అడిగింది అనుకుంటున్నాను. ఫస్ట్ దీని ఫార్ములా ఏంటంటే మొదట సొల్యూషన్లో ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. సెంచరీ కోడ్ CC ప్లస్ కంప్లీటెడ్ ఇయర్స్ ప్లస్ ఇందులో లీఫ్ ఇయర్స్ ప్లస్ మంత్ కోడ్ ప్లస్ డేస్. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. వీటి యొక్క కోడ్ తెలుసుకోవాలి. ఇందులో సెంచరీ వచ్చేసి 1982 అని ఉంది. ఇందులో ఎన్ని సెంచరీలు వచ్చినాయి మనకు? 1900 ప్లస్ 82 అని చెప్తాం. ఇక్కడ 1900 యొక్క కోడ్ మనం ఎంతోమంది నేర్చుకున్నాం. 1900 కోడ్ తెలవాలంటే మనం ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. 1900 = 1600 ప్లస్ మనకు 300 అని చెప్తాం. 1600 0 అవుతుంది. ఇంతకుముందు 300 యొక్క కోడ్ మనకి 1 వచ్చింది. అంటే ఇది 1. అంటే సెంచరీ కోడ్ వచ్చేసి 1900ది 1. కంప్లీటెడ్ ఇయర్స్ 1982 కాబట్టి మనకు 82 ఇయర్స్ అంటాడు కదా. 82 ఇయర్స్ కాబట్టి కంప్లీట్ అయిన 81. ఎందుకంటే జూలై వరకు వచ్చింది కాబట్టి కంప్లీటెడ్ ఇయర్స్ 81 ప్లస్ లీఫ్ ఇయర్స్ మనకి 82లో
82/4 4 2 8 0 4 0 0 మనకి కంప్లీటెడ్ లీఫ్ ఇయర్స్ వచ్చేసి 20 వచ్చినాయి ప్లస్ మంత్ కోడ్ ఇదే మంత్ మనకి జూలై మంత్ మనకి జూలై మంత్ యొక్క కోడ్ ఆల్రెడీ నేర్చుకున్నాం జూలై మంత్ 6 ప్లస్ మనకి థర్డ్ డే మూడో రోజు 43 అప్పుడు తీసుకున్నట్లయితే 9 ఇక్కడ మనకు 81 82 ఇక్కడ 3 ప్లస్ 6 9 10 11 3 ప్లస్ 8 11 111 మనకు వచ్చింది మనకి 111 దీన్ని మనం 7 చేత డివైడ్ చేయాలి 111/7 7 1 జా 7 4 వస్తుంది 7 5 35 7 6 42 7 5 35 ఇక రిమైండర్ r వస్తుంది రిమైండర్ ఇస్ r 6 therefore r days ఎన్ని r days r 6 మనం చెప్పుకున్నాం ఎక్కడి సండే మండే ట్యూస్డే వెన్స్డే థర్స్డే ఫ్రైడే సాటర్డే సండే 0 ఇచ్చినాం ఇది 1 ఇది 2 ఇది 3 ఇది 4 ఇది 5 ఇది 6 మరి ఆర్ డే వచ్చేసి ఇక్కడ మనకు 6 వచ్చింది థర్డ్ జూలై 1982 మీన్స్ మనకి సండే మండే ట్యూస్డే వెన్స్డే థర్స్డే ఫ్రైడే సాటర్డే దేర్ ఫోర్ ఇక్కడ మనకి ఏమవుతుంది ఆర్ డే 6 వచ్చింది కాబట్టి 6 డే ఇస్ ద 1 2 3 4 5 6 సిక్స్త్ డే ఇస్ మనకు ఏమవుతుంది ఫ్రైడే ఇది 1 2 3 4 5 6 దేర్ ఫోర్ ఆర్ డే 6 వచ్చింది కాబట్టి 6th డే ఇస్ ద Friday is the right answer. Similarly, ఇక్కడ 1601 ఏప్రిల్ 4వ రోజు ఏ వారం అవుతుంది ఇది ఒక ప్రశ్న అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఏం చేస్తాం సొల్యూషన్ లో సింపుల్ 1600 సెంచరీస్ ఎంత అవుతుంది 1600 ప్లస్ మనకి మన ఫార్ములా తెలుసు కదా సిసి ప్లస్ కంప్లీటెడ్ ఇయర్స్ ప్లస్ లీఫ్ ఇయర్ ప్లస్ కంప్లీటెడ్ ఇయర్ లీఫ్ ఇయర్ నెక్స్ట్ వచ్చేసి మంత్ కోడ్ మంత్ ప్లస్ డేస్ తీసుకున్నట్లయితే ఇక్కడ మనకు 1600 తర్వాత ఇక్కడ కంప్లీటెడ్ ఇయర్స్ ఒకటే కాబట్టి ఏం లేవు 0 ప్లస్ లీఫ్ ఇయర్స్ కూడా ఏం లేవు 0 నెక్స్ట్ 6th ప్లస్ 4 కూడా అవుతుంది 4వ రోజు కాబట్టి 4th డే కాబట్టి 4 ఏప్రిల్ మంత్ కు 6 వస్తుంది ఇది ఏప్రిల్ మంత్ ఇది 4th డే ఇక్కడ ఇది లీఫ్ ఇయర్ ఇక్కడ కంప్లీటెడ్ ఇయర్స్
కంప్లీటెడ్ ఇయర్. దేర్ఫోర్ మనకి 1610 వస్తుంది. 1610 డివైడెడ్ బై సేమ్ 7 చేద్దాం. 1610 డివైడెడ్ బై 7 చేస్తే అవుతుంది 7 నెల 14 2 21 7 మూల 21 0 అంటే 0 230 డేస్ అంటే కంప్లీటెడ్ మనకి రిమైండర్ ఇస్ 0. ఇక్కడ ఏమొచ్చింది మనకు ఆడ్ డేస్ 0 వచ్చింది కాబట్టి 0 డే ఇస్ ద మనకు సండే ఏమవుతుంది సండే. సిమిలర్లీ another problem 2007 March which day same manner ఇప్పుడు ఆయన 2000 ఇది సెంచరీ నెక్స్ట్ కంప్లీటెడ్ ఇయర్స్ 7 వచ్చింది కాబట్టి ఎంత అవుతుంది ఇయర్స్ plus 86 plus 21 days plus 3 plus 21 24. Therefore completed manaku 107 plus 24 means 131 divided by 7 తీసుకున్నట్లయితే మనకు రిమైండర్ ఏమవుతుందంటే రిమైండర్ 5 వస్తుంది. 5 మీన్స్ మనం సండే నుంచి మొదలు పెడతాం. సండే మండే ట్యూస్డే వెన్స్డే థర్స్డే ఫ్రైడే సాటర్డే సండే 1 2 3 4 5 దట్ ఈస్ ద మనకు థర్స్డే ఏమవుతుంది థర్స్డే. ఈ విధంగా మనం క్యాలెండర్ ప్రాబ్లం సులభంగా చేయొచ్చు.